కొద్దిగా సెట్ అవ్వడం లేదు. హ్మ్. 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 ఆ! హుహు. ఆ! ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? సరే, ఇన్ని రోజుల నుంచి నేను ఆగడానికి కారణం ఏమంటే, ఈరోజు ది స్పెషల్ డే. ఐ మీన్ ఇంకా 1 అవర్‌లో స్పెషల్ డే కాబోతుంది. వెయిట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. స్టార్ట్ చేసేసా. ఆగేది ఉండదు. ఇంక నుంచి నాన్ స్టాప్, నాన్ స్టాప్. క్వాలిటీలో గానీ, క్వాంటిటీలో గానీ కొద్దిగా అయితే మీరు కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని రోజుల దాకా. తర్వాత అయితే మన వీడియోస్ అయితే మీకి క్వాలిటీ, క్వాంటిటీలో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అనేదే ఉండదు. ఓకే? డన్. నేను ఈరోజు అయితే 3 టాపిక్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను మీతో. కొద్దిగా స్టెబిలిటీ ఇష్యూ ఉండొచ్చు. కాకపోతే కొద్ది రోజులు కాంప్రమైజ్ అవ్వండి. తర్వాత అయ్యేది అస్సలు తగ్గేదే ఉండదు. డన్. డన్. సరే, ఇప్పుడైతే నేను 3 టాపిక్స్ గురించి మన వీడియో అయితే మాట్లాడాలనుకుంటున్నాను. మించి అయితే నేను వెళ్ళాలదలుచుకోలేదు. ఏమంటే ఆ 3 టాపిక్స్. ఫస్ట్ ఒక్క టాపిక్ ఏమంటే మన ఇంటర్నల్ ఇష్యూస్. సెకండ్ పాయింట్ మన డెమోక్రసీ గురించి. మన కంట్రీ చాలా పెద్ద డెమోక్రసీ కదా! వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ కంట్రీ మనది. సరే, ఇవాళకైతే 2 పాయింట్స్‌తో ముగిద్దాం అనుకుంటున్నాను. 2 పాయింట్సే మాట్లాడదాం. అంతకు మించి అయితే వద్దు. ఎందుకంటే డేస్ ఆర్ స్టిల్ మోర్. ఓకే? డన్. డన్. సరే, ఫస్ట్ పాయింట్ వస్తే ఇంటర్నల్ ఇష్యూస్. ఇంటర్నల్ ఇష్యూస్ నేను ఎందుకు స్పెషల్లీ ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను అంటే, ఫస్ట్ వీడియోలోనే నేను మాట్లాడాలనుకుంటే ఈరోజు ఫస్ట్ వీడియో టుమారో ఇండిపెండెన్స్ డే. స్పెషల్ డే. నేను ఇన్ని రోజులు వెయిట్ చేసి మరీ స్టార్ట్ చేయాలనుకున్నది ఇండిపెండెన్స్ డే కోసమే. కాకపోతే ఇప్పుడు ది మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఇష్యూస్. ఓకేనా? ఎందుకు ఇంటర్నల్ ఇష్యూస్ మాట్లాడాలనుకుంటున్నానంటే, ఇప్పుడు తెగ ఫుల్ ఇండియా వైడ్ మొత్తం పాపులర్ అయ్యే ఒకే ఒక ఇష్యూ ఓట్ చోర్. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నేనైతే ఎప్పుడు చూడలేదు. కాకపోతే దీని గురించి నా యొక్క అభిప్రాయం ఏమంటే, నేను న్యూట్రల్గా ఉండాలనుకుంటున్నాను ఇక్కడ. ఏ మాత్రం కూడా ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ కాదు. ఐ షుడ్ బి న్యూట్రల్. వై? బికాస్ ఐఎమ్ న్యూట్రల్. అంతే. ఎందుకంటే మన ఇంటర్నల్ ఇష్యూస్ మీద వేరే వాడు పక్క దేశం వాడు వచ్చి మనకి అసలే తలకాయ నొప్పులు చాలా ఉన్నాయి. ఈ పక్క నేపాల్, ఈ పక్క భూటాన్, ఈ పక్క అది ఇది పాకిస్తాను అంట అన్నీ తల తిరుక్కపోతుంది మనకి. అలాంటి ఇష్యూస్ టైంలో మనం ఎలా ఉండాలంటే, కొంచెం అలా ఇలా ఉండే వీడియో మీరు కాంప్రమైజ్ అవ్వండి కొద్ది రోజుల వరకు. ఓకేనా? స్టెబిలిటీ వైజ్ మాత్రం చాలా కాంప్రమైజ్ అవ్వండి. ది సెకండ్ ఇష్యూ ఏమంటే మన డెమోక్రసీ. ఇండియాలోనే టాప్ ది వరల్డ్స్ ఫస్ట్ పాపులేషన్ కంట్రీ మనం. దగ్గర దగ్గర 140 crores. ఇప్పుడైతే దగ్గర దగ్గర 150 అయిపోయింటాము. ఎగ్జాక్ట్గా అయితే అనాలిసిస్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. మన ఇంటర్నల్ ఇష్యూస్ ఏమంటే, మనకు వేరే వాళ్ళు వచ్చి పుల్ల పెడుతున్నారు. ఏమంటే ఇక్కడ నా యొక్క ఒపీనియన్ ఏమంటే, న్యూట్రల్గా ఉన్నందుకు ఫస్ట్ మనం ఎంతవరకు ఈవెన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సెక్రటరీ నుంచి కూడా పిఎం వరకు ప్రతి ఒక్కటి నిజాయితీగా పనిచేయాలి. ఈవెన్ ఏ సింగిల్ సిటిజన్ ఆల్సో షుడ్ బి ఏ న్యూట్రల్ అండ్ షుడ్ బి ఏ పొలైట్. ఏ మ్యాటర్స్లో, కంట్రీ ఒక మ్యాటర్స్లో. కంట్రీ కోసం మనం ప్రాణం ఇచ్చేకైనా రెడీగా ఉన్నాం. ఈ వీడియో కూడా ఒకటి వస్తుంది నెక్స్ట్. మనం మన దేశం కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళ కోసం కూడా ఒక వీడియో పెడుతున్నాను. కొంచెం రేపు ఎల్లుండో ఆ 2 డేస్లోనే వచ్చేయచ్చు. అండ్ ది సెకండ్ టాపిక్ ఏమంటే డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏమి? మన యొక్క సొంత నిర్ణయాలు మనమే తీసుకుంటామండి. మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటాము. వాడొచ్చి పుల్లబెడతాడు, వీడొచ్చి పుల్లబెడతాడు. 29 టైమ్స్ వాడు వాగుతున్నాడండి. వాడు కావచ్చు వరల్డ్స్ టాప్, వాళ్ళది జీడిపి కావచ్చు, వరల్డ్స్ టాప్ టెక్నాలజీ కంట్రీ అవ్వచ్చు. కాకపోతే వాళ్ళ డెట్ కూడా అలాగే ఉందండి. సరే, అయితే ఈ 2 విషయాలు అయితే నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే వేరే మాటలు మాట్లాడదాం. ఇంకా టాపిక్ వచ్చేస్తే మెయిన్ టాపిక్కి. మన ఇష్యూస్, మన ఇంటర్నల్ ఇష్యూస్లో వాడు ఎవడండి దూరడానికి? సరేనా? నా యొక్క ఒపీనియన్ ఏమంటే, మన డెమోక్రసీలో ఏమైనా మిస్టేక్ జరిగితే ఎవ్రీ సింగిల్ సిటిజన్ దానికే కారణం. ఏమంటే, మనం ఖచ్చితంగా కష్టపడి వర్క్ చేస్తున్నాం. మన కంట్రీకి మనం గ్రోత్ అయ్యేలా చేస్తున్నాం. మనం ఇంత కష్టపడుతున్నప్పుడు క్వశ్చనింగ్ పవర్ కూడా మనకుంది. సొంత విషయాలు, మన నిర్ణయాలు మనం తీసుకుంటాం. నిర్ణయాలు తీసుకోవడంలో వేరే వాళ్ళకే ఏందండి. అందుకే మన ఇండియా ఇప్పుడు లాస్ట్ 15 yearsలో చాలా డెవలప్ అయింది. వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ అయింది. ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ అయింది. ఒకసారి మీరు అలా ట్రిప్ వెళ్తే ఇండియన్ కరెన్సీ గురించి మీకు వాల్యూ తెలుస్తుంది. ఓకే, అయితే ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.